రాత్రి భోజనం ఎలాగో లేదు, కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా? సిగ్గు లేకపోతే సరే, అవతల అమ్మ ఊరెళ్తుంటే ఇక్కడ వంటగదిలో పెళ్ళంతో సరసాలా? మా అమ్మ సంగతి నాకు తెలీదా? కొడుకు కోడలు స్టాంప్ జగ్గిలా హ్యాపీగా ఉన్నారని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. నో విందు, వదలండి. చూసావమ్మా, నిన్నటిదాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడితో ఎలా పడతావో. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అత్తయ్యా? లేదమ్మా, ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది, వెళ్ళాలి తప్పదు. అమ్మా, నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండేది, అదే మావిడ చూడు. ఎరా, మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా? గంజిలా ఉంది. పోరా, ఎప్పుడు అలాగే అంటావు. వస్తాను లక్కీ, మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి. ఓపెనింగ్ లేదు, షూటింగ్ లేదు, 100 days ఫంక్షన్ అంట. విందు, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. సరే. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అత్తయ్య. వస్తానమ్మా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, దొరికితే దీనికి పోయాలి, దొరకపోతే నేను తాగాలి. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాల గురించి. నా భర్త ఎంప్లాయీని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు. ఇదేంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది. ఏమైంది దీనికి? సౌండ్ వినిపిస్తుంది, మనిషి కనిపించేంటి? వచ్చావా? ఇలా వద్దన్నా వచ్చేస్తావేంట్రా? నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాను రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే, ఇది మా తాతిచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాతిచ్చిన స్థలాన్ని, తాతిచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు. తాతిచ్చిన స్కూటర్ని, తాతిచ్చిన కడ్డాయిని, తాతిచ్చిన మొలతాన్ని వాడతానంటారు సార్. రే, నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను రే. నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంతక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా, నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఈ స్కూటర్. అరే, శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం రా, కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడ్డానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిల్చినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు ఆపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా. ఉద్యోగమా? నీకేం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా. ఈ టైంలో ఫోన్ ఏమో చేద్దాను. వెళ్ళిపోయాడా? ఈయనకి ఈ స్పీడే తగ్గలేదు. ఆరని వాయించకుండా బండి తోలుతాడేమో, యాక్సిడెంట్ అయిపోదా? బాబాయ్. లక్కీ, విందు, కాఫీ ఏమైనా కావాలా? వద్దు. లక్కీ, మంచినీళ్ళు తాగు. ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా ఫుల్ మీల్స్ కావాలి. సరే, వెళ్ళి కూర్చో, 5 minutes లో రెడీ చేస్తాను.
హలో అరే మావిడితో మంచినీళ్ళు తాగించారా? ఏరా టాబ్లెట్ వేసావా? ఏరా ఏదవా ఇలా అయితే ఈ సినిమా నీకోసం సీక్వెల్ చేయాలి. ముందు టాబ్లెట్ ప్రొడ్యూసర్ మరి. అలాగేరా. లక్కీ నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తదిలా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ముందు ఆ పని చూడు. బా ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. లక్కీ దొండకాయ కర్రీ ఎంత బాగుందో, సూపర్. ఏంటి ఒంట్లో బాలేదా? బానే ఉంది, ఎందుకని అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. అరే, బిందు, నీళ్ళు తాగు. Action talk and no one bag of mouth. Cause we run the east, west, the north and south. Make them know say that them can't get me out. Anything that them hear, I will talk about. బిందు